అయితే ఇప్పటికీ రామానుజుల వారు శరీరం 1000 సంవత్సరాలైనా కానీ మనకి శ్రీరంగంలో నాలుగో ప్రాకారంలో ఉంటుంది. అక్కడకి వెళ్ళినప్పుడు అక్కడ ఉండేటటువంటి వైబ్రేషన్స్ కానీ చాలా అద్భుతంగా ఉంటాయి. అయితే వారు శరీరంగానే ఇన్ని సంవత్సరాలు అంటే మానవ శరీరం ప్రాణం ఆ శరీరం నుంచి వెళ్ళిన తర్వాత ఆ శరీరం అనేది మహా అయితే 48 గంటల తర్వాత అది ఇదవుతూ ఉంటుంది. 24 గంటల నుంచి మార్పులు. మార్పులన్నీ రావటం అనేది జరుగుతూ ఉంటుంది. అయితే వారి శరీరము 1000 సంవత్సరాలు దాటినా కానీ ఇంకా ఉండటం ఒకటి. నేను అక్కడ తెలుసుకున్న ఒక అద్భుతమైన విషయం ఏంటంటే, ప్రతి సంవత్సరానికి కూడా గోళ్ళు తీయటము, తల నీలాలు వెంట్రుకలు కట్ చేయటము అనేది ప్రతి సంవత్సరం జరగటం అనేది. అంటే ఒక నిజంగా శరీరధారికి జీవుడు వెళ్ళిపోయిన తర్వాత అది ఇంపాసిబుల్. ఇప్పటికీ 1000 సంవత్సరాలుగా జరగటం అనేది అది శ్రీరంగం ఆలయంలో వారి యొక్క శరీరం ఉండటం అనేది, మామూలుగా ఆలయంలో శరీరాన్ని ఉంచరు, అక్కడ ఉండటం అనేది ఇది కూడా ఒక విశేషమే. దాని యొక్క ప్రత్యేకత ఏమిటి? చాలా మంచి విషయం, మీరు మంచి సందర్భాన్ని గుర్తు చేశారు రవిశాస్త్రి గారు. వాస్తవంగా మనకి రామానుజుల వారి యొక్క ఆ యొక్క దివ్య శరీరాన్ని తిరుమేని అని మనకి పిలుస్తాము సాంప్రదాయంలో. వాస్తవంగా నఖశిఖములు ఇప్పటికీ సంవత్సరంలో అక్కడ అర్చక స్వాములందరూ కూడా దానికి ఒక విశేషంగా ఆగమ మంత్రాలతో ఆగమ సంబంధమైనటువంటి ఆ యొక్క ద్రవ్యాలతో మనకి. అయితే ప్రధానంగా మీరు గమనించినట్లయితే రామానుజుల వారి యొక్క దీంతో నాడీ గణపతి అని మనకి కురతాలం పీఠంతో మీకు ఒక సంబంధం ఉందని చెప్పి ఉన్నారు. అక్కడ కూడా మనకి ఇది బ్రిటిష్ సమయంలో జరిగిన ఒక సంఘటన. అక్కడ మనకి మన ఆగమాలు ఈ ప్రతిష్టలు అనేటువంటివి చాలా మూఢనమ్మకాలు అనేటువంటి ఒక వాదనలో వాళ్ళు ఉన్నప్పుడు దానిని ఆ కలెక్టర్ గారు కూడా ప్రశ్నించటము. అప్పుడు మౌనస్వామి వారు దాన్ని ఎంతో ప్రమాణంగా, అయ్యా మీరు ప్రతిష్ట అనేది ప్రాణప్రతిష్ఠ చేయటం అనేది మాకు ఒక ఆగమ శాస్త్ర ప్రకారం జరుగుతుంది, కాబట్టి అది ప్రాణప్రతిష్ఠ అంటే ప్రాణం ఉంటుందని ఎట్లా మాకు తెలుస్తుంది అన్నప్పుడు, మీరు ప్రాణం ఉందని ఎలా మీకు తెలుస్తుంది అంటే, ఇది నాడి గుండి కొట్టుకోవటం ఏదో ఉంటుంది కదా అని మనము అప్పుడు మేము ప్రాణప్రతిష్ఠ అవ్వకముందు ఒకసారి మీరు పరిశీలన చేసుకోండి, అయిన తర్వాత పరిశీలించండి, అప్పుడు అది ఏదో మీరే చెప్పండి అన్నప్పుడు అప్పుడు మెడ్రాస్లో ఒక చాలా గొప్ప డాక్టర్ని పిలిపించి ఆ కలెక్టర్ గారు బ్రిటిష్ కలెక్టర్ గారి యొక్క ఆధ్వర్యంలోనే ఇవన్నీ జరగటం. అప్పుడు పత్రికల్లో కూడా అవి చాలా వచ్చి ఉన్నవి అని మన పెద్దలు చెప్తారు. అప్పుడు ప్రతిష్ఠ అయిన తర్వాత కూడా అట్లా మనకి ఆ యొక్క నాడి స్పందన అంటే మీరు అక్కడ మనకి కొరతాళమైన ఇక్కడ శ్రీరంగమైన మనం గమనించింది ఏమిటి అంటే ఇది ఆగమ విజ్ఞానం. ఇది ఆగమ విజ్ఞానము. ఈ విజ్ఞానం అనేటువంటిది పరంపరగా మనకి వచ్చేవి, ఆనువంశికంగా ఆ పరంపరగా ఈ యొక్క దౌర్భాగ్యము ఎండోమెంట్స్ కావచ్చు, ఇంకొకటి కావచ్చు, ఇప్పుడు రకరకాల ఉద్యోగ ధర్మాల్లో మనం పెట్టేయటం మూలంగా ఆ పరంపర అనేది కాస్త ఇది వచ్చి ఆ యోగం నష్టమైందనమాట. అంతే తప్ప కానీ లేకుండా పోలేదు. అది అలా పరంపరగా కాపాడుబడేటువంటి వాటిలో ఇప్పటికీ మనకి అట్లా మీరు గమనించినట్లయితే శ్రీరంగ క్షేత్రంలో భగవద్ రామానుజుల వారి యొక్క తిరుమేనని ఆ విధంగా విశేషంగా ఆగమ ద్రవ్యాలతో అట్లా చక్కగా మనకి ఎక్కడో వేరే దేశాల్లో మమ్మీల్లో అలా ఉంచారు అప్పటి వరకు. అది చాలా గొప్ప విషయం, అంటే అది మనం గొప్పగా యాక్సెప్ట్ చేస్తున్నాం, కానీ మనకి శ్రీరంగ క్షేత్రాల్లో ఇప్పటికీ అది వైభవం పొందుతాం. ఇంకా ప్రధానంగా ఏమిటి అంటే ఈ కలియుగంలో ప్రత్యేకించి మనందరికీ కూడా ఈ యొక్క జ్ఞాన ఉపాసన, బ్రహ్మ ఉపాసన ఇవన్నీ స్థితిలోకి వెళ్ళాలి అంటే మనుష్యానాం సహస్రేషు అని అందరూ అలా దాని మీద రుచి కలగరు, అందరూ వెళ్ళటానికి కూడా సాధ్యతరం కాదన్నారు. అందుకని ఈ మాంసనేత్రాలతో సులభంగా తరించే ఉపాయం ఏమిటి అంటే ఆలయంలో ఉన్న అర్చారూపం, పెరుమాళ్ళ యొక్క ఒక విగ్రహ రూపం. అందుకని పెరుమాళ్ళు 5 వ్యూహాల్లో ఉండి సమస్త జీవకోటిని అనుగ్రహిస్తారు అని మనకి పాంచరాత్ర దివ్యాగమం చెప్తుంది. ఏమిటి ఆ 5 వ్యూహాలంటే పర, వ్యూహ, విభవ, అంతర్యామి, అర్చ. పరవ్యూహము అంటే ఏమిటి? పరవ్యూహము అంటే తనకు శాశ్వతమైనటువంటి ఒక విశేషమైనటువంటి ఆ పెరుమాళ్ళు వేంచేసే ఆ ధామం పరంధామం అంటాం కదా, దాన్ని పరమపదము, శ్రీవైకుంఠము, గోలోకము. ఆయా సాంప్రదాయాల్లో దానికి రకరకాల అమ్మవారిని స్త్రీ రూపంలో ప్రార్థించే వాళ్ళకి ఆ రూపంలో అమ్మవారికి
అనుగ్రహం, అట్లానే ఆ యొక్క సాంబమూర్తిగా ఆరాధించే వాళ్ళకి కైలాసవాసంగా, ఇట్లా మనకి ఆ లలితా పరాభట్టారికగా అమ్మవారు మనకి ఉండే లోకం మనం ఇలా చెప్పుకుంటూ ఉంటాం కదా. ఇవన్నీ కూడా ఏమిటి అంటే నా తద్భాసయతే సూర్యో, అక్కడ ప్రకృతి అవసరం లేదని గీతలో స్వామి స్పష్టంగా చెప్తాడన్నమాట. ఆ ప్రకృతి సంబంధం లేకోకుండా స్వయం ప్రకాశితంగా ఉండేటువంటి లోకాలకి ఈ యొక్క పరంధామ పరమపదం అంటాము. అక్కడ పరమాత్ముడు ఉన్నా అక్కడికి పొందేటువంటి శక్తి మోక్షం వస్తే తప్ప ఆ లోకాలకి వెళ్ళలేరు. కాబట్టి ఇప్పుడు అమ్మవారు వాళ్ళు రాలేరు, వాళ్ళు వస్తేనే అనుగ్రహిస్తారని మీరంటే ఎట్లా? వాళ్ళు ఉత్తర ధ్రువం, మన దక్షిణ ధ్రువం అయిపోతాం. వాళ్ళు రాకపోతే మీరు వెళ్ళండి. ఇప్పుడు సామాన్యులు అమెరికా వెళ్ళాలంటే కష్టమండి. అమెరికా ప్రెసిడెంట్ ఇండియా వస్తామంటే ఒక రెడ్ కార్పెట్ వేసి పిలిపిస్తాం. అట్లానే పెరుమాళ్ళు అజాయమానో బహుదా విజాయిది, జన్మ లేనటువంటి వాడు మన కోసం ఆయన అవతరిస్తున్నాడనమాట. అట్లానే అలా ఆయన ఇక్కడికి రావడం సులభం కాబట్టి అలా వైకుంఠం నుంచి స్వామివారు పరమపదం నుంచి వచ్చేది పాలకడలి, దాన్ని క్షీరాబ్ది అంటారు. ఆ పరమపదము పాలకడలిని కూడా పొందలేనటువంటి వారి కోసం ఆయన విభవావతారం. విభవము అంటే దిగి రావటం, అంటే సౌశీల్యము, సౌలభ్యము. పెరుమాళ్ళు తానే ఎంతో మనకి అందుకునడానికి ఈజీగా మన దగ్గరికి వచ్చే మత్స్య, కూర్మ, వరాహ ఇట్లా దశావతారాలే కాకోకుండా భాగవతంలో ఇంకా విశేష అవతారాలు చెప్తారు. అట్లానే భగవద్గీతలో యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి అని మనకి స్వామి తదాత్మానం సృజామ్యహం అని చెప్తున్నారు. కాబట్టి ఆయన అలా అవతరిస్తూ ఉంటారు. ఇక 4వది అంతర్యామి. కాబట్టి ఈ పరయూహ విభవ అంతర్యాములు ఉన్న సామాన్యులకి కష్టం సేవించుకోవడానికి. మత్స్యావతారం మనం చూడాల, రామావతారం మనం చూడాల. కాబట్టి ఇలా అందరికీ చూడగలిగిన అవతారం ఏమిటి? అర్చావతారం. అర్చావతారం అంటే ఒక విగ్రహ రూపంలో పెరుమాళ్ళు వేయించేసి మన అనుగ్రహించేటువంటి దాన్ని విశేషంగా శ్రీ వైష్ణవ సాంప్రదాయం 108 దివ్య ఆదేశాలు, దివ్య తిరుపతులు అని ఆ పెరుమాళ్ళు వేయించేసినటువంటి వాటిని 106 ఈ భూమండలంలో, మిగిలిన 2 పరమపదము క్షీరాబ్ది, ఈ రెండింటిని కలిపితే 108 దివ్య దేశాలు. ఇట్లానే 12 జ్యోతిర్లింగాలు, శక్తిపీఠాలు, ఇవన్నీ ఎవరు ప్రతిష్ఠ చేసినవి కాకుండా స్వయంమూర్తిగా అట్లా మనకి ఆ స్వామివారి వైభవం అంతా కూడా తెలియచేసేవి ఏమిటి? ఆగమాలు. నిగమము అంటే వేదము, ఆగమము అంటే సామాన్యులు సైతము వెళ్ళి అక్కడ పెరుమాలను అనుభవించడానికి, పెరుమాలు మాంసనేత్రులు దర్శించుకోవడానికి కనిపించేటటువంటి ఒక సౌలభ్యమైనటువంటి ఆ అవతారం కాబట్టి అర్చావతారము. ఆ అర్చావతారము ఎంతో విశేషమైన ఆగమ విజ్ఞానం కలిగి అంత సౌలభ్యం కూడా సామాన్యులు సేవించుకోవడానికి ఉండేటువంటి ఒక కృప ఉంటుంది. కాబట్టి మనకి ఆ యొక్క రామానుజుల వారి యొక్క తిరుమేని ఆ విధంగా మనం ఇప్పటికీ సేవించుకుంటున్నాము అంటే అది అతిశయోక్తి ఏమీ కాదు, వింతేమీ కాదు. మన వేదము, మన ఆగమ విజ్ఞానంలో ఉన్నటువంటి గొప్పదనమని మేము భావిస్తాం.